సో మనమైతే ఇలా మొత్తం ఫస్ట్ అయితే మనం హెయిర్స్ లో మన చిక్ అంతా తీసేయాలండి. చిక్ అంతా తీసేసి మనం ఆయిల్ అయితే స్కాల్ప్ అయితే బాగా అప్లై చేసుకోవాలి. మనం స్కాల్ప్ ఉన్నాయి కదా, ఇలా మనం అప్లై చేసేసుకోవాలి. సో మనకైతే ఓన్గా అయితే అప్లై చేసుకోవడానికి కష్టంగా ఉంటే మనం ఒకరి సహాయంతో అయినా సరే మనం హాయ్ హలో అండి, అస్సలం వాలేకుం. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజు టాపిక్ ఏంటంటే హెయిర్ గ్రోత్ అండి. హెయిర్ గ్రోత్ ఎలా అనేసి చాలా మంది అడుగుతున్నారు. అక్క మీ హెయిర్స్ అయితే వీడియోస్కి అయితే చాలా బాగున్నాయని అడుగుతున్నారు కదా. సో అందుకనేసి నేనైతే ఈరోజు హెయిర్ గ్రోతింగ్ ఆయిల్ అయితే నేనైతే ప్రిపేర్ చేశాను ఇంట్లోనే, అందరికీ చూపించాలనుకుంటున్నా. సో ఈజీ అండి, అది మనకు జస్ట్ 3 స్టెప్లో అయితే మనకు ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. 7 డేస్లో మనకు రిజల్ట్ కూడా ఉంటుంది. ఎలా చూపించాలి అనేసి, ప్రిపేరింగ్ ఎలా అయింది అనేసి నేనైతే మీకు అది రెడీ చేసి చూపిస్తాను. సో ఓకేనా? ఓకే. సో హాయ్ హలో అండి, అస్సలం వాలేకుం అందరికీ. మొహసిన్ అఫీషియల్ 1M ఛానల్కి అయితే వెల్కమ్. అండ్ ఈరోజు నేనైతే హెయిర్ గ్రోతింగ్ ఆయిల్ అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. అది ఎలాగో ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో అయితే ఎక్కడైతే స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా చూసేసేయండి, ఓకేనా? సో నేనైతే ఫ్లాక్స్ సీడ్ అయితే తీసుకున్నాను 50 గ్రామ్స్. అలాగే వచ్చేసి కోకోనట్ ఆయిల్ 100 ml తీసుకున్నాను. ఇంకా వచ్చేసి మనకు 40 రూపీస్ పడుతుంది బాటిల్ అది. ఇంకా అలోవెరా వచ్చేసి నేను ఒక లీఫ్ అయితే తీసేసుకున్నాను. అది మనం ఎలాగంటే నేనైతే వాష్ చేసి పెట్టేశాను అనమాట ఫస్ట్లోనే. ఇంకా మనం అది సైడ్లో మనకు ఉంది కదా, అది ముళ్ళులాగా ఉంటుంది కదా, అది సైడ్ మాత్రం తీసేసి మనము పొట్టు అలాగే పెట్టేద్దామండి, బాగుంటుంది. అది మనకు శక్తి కూడా ఉంటుందన్నమాట దాని పొట్టులో. ఇంకా మనం సైడ్లో అంతా కట్ చేసేసి మనం పీసెస్ అయితే చేసేసి ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా, అందుకనేసి మనం దీన్ని మిక్సీ పట్టేసేయాలి, ఓకేనా? ఇలా మనం అంతా తీసేసిన తర్వాత ఇది మొత్తం మనకు ఇలా పీసెస్ చేసేసుకోవాలి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా చూసి మళ్ళీ మీరు ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది మీకు కూడా బాగా ఉంటుందన్నమాట. కొద్దిగా చూసి నేను చేశాను అక్క నాకు బాగా రాలేదు అనే మాట రాకూడదు అనేసి నేను చెప్పడం ఏమంటే, వీడియో అయితే ఫుల్గా అయితే చూసేసేయండి, ఓకేనా? ఇలా నేనైతే అన్నీ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. అలోవెరా మొత్తము, అలోవెరా అయితే మనకే ఉందండి చెట్టు, నేనైతే పెట్టాను అనమాట ఒక పాట్లో, బాగా పెద్దగా వచ్చింది గ్రోత్ అది. సో అలోవెరా అయితే నేనైతే కట్ చేసి పెట్టేశాను. ఇంకా నేను వచ్చేసి అది ఫ్లాక్స్ సీడ్ ఉన్నాయి కదా, అది ఫస్ట్ అయితే నేనైతే మిక్సీకి పౌడర్ చేసేసుకుంటాను, మిక్సీలో పెట్టేసి ఇలాగా. సో ఓకే అండి, ఇప్పుడైతే నేనైతే పౌడర్ అయితే చేసేసాను. అది ఒక బౌల్లోకి అయితే సైడ్లో తీసి పెట్టేస్తాము. నెక్స్ట్ మనం వచ్చేసి అలోవెరా వచ్చేసి అది మనకు పేస్ట్ లాగా వస్తుంది, మెత్తగా బాగా మనం గ్రైండ్ చేసి పెట్టేద్దాము అది కూడా. సో ఇప్పుడైతే గ్రైండ్ అయిపోయిందండి, అలోవెరా కూడా మనకు బాగా జెల్లీలాగా వచ్చేసింది. ఇప్పుడు మనం ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ పైన ఒక కడాయి పెట్టి దాంట్లో మనం తెచ్చిన ఆయిల్ బాటిల్ ఉంది కదా, అది మొత్తం ఆయిల్ అయితే యాడ్ చేసేసేయండి. ఫస్ట్ స్టవ్ అయితే నేను ఆన్ చేసేసాను. ఆయిల్ మొత్తం మనము యాడ్ చేసేసి కొద్దిగా అండి లైట్గా హీట్ వచ్చేట్టుగా చూసుకోవాలి. ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత మనం వచ్చేసి దాంట్లోకి ఫ్లాక్స్ సీడ్స్ ఉంది కదా, అది యాడ్ చేసేద్దాం. పౌడర్ నేను 2 టీ స్పూన్ అయితే తీసుకున్నాను. అది గ్రైండ్ చేసి పౌడర్ అయితే స్టోర్ చేసి పెట్టుకోండి, మనకి ఎప్పుడైనా మనకి యూజ్ అవుతుంది. అది నెక్స్ట్ టైం మనం ఆయిల్ చేసుకోవాలంటే కూడా మనకి యూజ్ అవుతుంది అనమాట. సో నేను వచ్చేసి 2 టీ స్పూన్ అయితే సో ఆయిల్ అయితే మనకి హీట్ అయిపోయిందండి. 2 టీ స్పూన్ అయితే నేనైతే యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు పౌడర్ అది అయిపోయింది. ఇప్పుడు మనం దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి ఆయిల్ని. పౌడర్ అనేది మనకు అది గడ్డగా రాకుండా మనం దాన్ని అయితే ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకున్నాము. ఇలాగా మనం గ్యాప్ లేకుండా అది మిక్స్ చేస్తూనే ఉండాలండి, ఎందుకంటే లేదంటే మనకు కింద అడుగు పట్టేస్తుంది అనమాట, అది బ్లాక్ అయిపోతుంది ఆయిల్. ఆయిల్ మనకు అడుగు పట్టకుండా అది బ్లాక్ కాకుండా కావాలి అంటే మనం ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. 2 మినిట్స్ అలా మిక్స్ చేసిన తర్వాత మనము అలోవెరా జెల్ ఉంది కదా, సో అది యాడ్ చేసేసేయాలి. సో ఇప్పుడైతే నేను జెల్ అయితే యాడ్ చేసేస్తున్నాను. సో కలర్ చూడండి ఎంత బాగుందో. అది అయితే మనకు బాగా అయితే మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్, బాగా అంటే బాగా మనకు అడుగు పెట్టకుండా అయితే బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. అలాగే మనం ఒక 10 మినిట్స్ వరకు మనం బాగా మిక్స్ చేస్తే అది మనకు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ సైడ్ అయిపోయి మనకు ఆయిల్ అనేది ఒక పక్కకు వస్తుంది అనమాట. అలా అది వచ్చేంత వరకు మనము
అది ఆయిల్ ఉన్నంత వరకు మనకు సౌండ్ అనేది అది అలాగే వస్తూ ఉంటుంది. ఆ సౌండ్ తగ్గిపోయి మనకు ఆయిల్ ఒక సైడ్కి వచ్చేస్తుంది కదా, అప్పుడు వరకు మనం బాగా వేయించుకొని ఆయిల్ని తర్వాత మనం ఒక కంటైనర్లోకి అయితే స్టోర్ చేసుకోవచ్చు. మనం ఒక బట్ట సహాయంతో తీసేసుకొని దాన్ని మనం వడగట్టుకోవాలి. ఓకేనా. సో చూడండి, నేనైతే ఆయిల్ అయితే ఇంకా ఒక క్లాత్ తీసుకొని ఒక కంటైనర్ తీసుకొని దాంట్లోకి నేను వచ్చేసి అది బాగా వడగట్టుకున్నాను అనమాట. అది మనకు అంత క్లీన్గా ఆయిల్ వచ్చేట్టుగా తీసేసుకున్నాను. తీసేసి నేనైతే పక్క పెట్టేశాను. అలాగే నేనైతే హెయిర్కి అయితే బాగా అప్లై చేసుకున్నాను. అప్లై చేసిన వీడియో కూడా మీకు చూపిస్తాను ఎలా అప్లై చేసుకోవాలనేసి. సో అందరూ అండి, ఇది అయితే ఖచ్చితంగా అయితే హెల్తీ అండి. దీంట్లో అయితే మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి ఉండవు, కాబట్టి అందరూ ట్రై చేయండి. సో మనమైతే ఇలా మొత్తం ఫస్ట్ అయితే మనం హెయిర్స్లో మన చిక్ అంతా తీసేయాలండి. చిక్ అంతా తీసేసి మనం ఆయిల్ అయితే స్కాల్ప్ అయితే బాగా అప్లై చేసుకోవాలి. ఇలా మనం 2 సైడ్గా ఇలా హెయిర్ పెట్టేసి ఇలా బాగా మనం చిక్కు తీసేసి మళ్ళీ మనం ఆయిల్ అనేది బాగా అప్లై చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనం అయితే ఆయిల్ అయితే చూడండి, ఇలా మనం ఆయిల్ అయితే డిప్ చేసేసుకొని ఇలా మనం స్కాల్ప్ ఉన్నాయి కదా, ఇలా మనం అప్లై చేసేసుకోవాలి. సో మనకు అయితే ఓన్గా అయితే అప్లై చేసుకోవడానికి కష్టంగా ఉంటే మనం ఒకరి సహాయంతో అయినా సరే మనం ఆయిల్ అనేది బాగా మనం స్కాల్ప్ అయితే అప్లై చేసుకోవాలి. ఇది ఇంకోటి ఏమంటే అండి, ఇది లేడీస్ ఒక్కటే కాదండి, జెంట్స్కి పట్టొచ్చిన వాళ్ళకు కూడా, లేడీస్ పట్టొచ్చిన వాళ్ళకి అందరికైతే ఇది ఉపయోగంగా ఉంటుంది. సో ట్రై చేయండి. ఎంతమంది ట్రై చేస్తారు అయితే కామెంట్ పెట్టండి. అండ్ వీడియో అయితే ఎక్కడ అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి, అప్పుడే మీకు ఇది అర్థమవుతుంది ఏమి అనేసి ఆయిల్. సో మనం బాగా స్కాల్ప్ అయితే పట్టించేసి లైట్గా మనం మసాజ్ చేసుకోవాలి. ఇంకొకటి అండి, మనం మసాజ్ చేసేటప్పుడు మన నెయిల్స్ ఉన్నాయి కదా, మనం నెయిల్స్ వచ్చేసి స్కాల్ప్కి తగలకుండా మనం జస్ట్ ఫింగర్స్తోనే చేసుకోవాలి. ఓకేనా. మనం ఆయిల్ పెడుతున్నాం కదా అనేసి హెయిర్ మొత్తం కాదండి పెట్టాల్సింది, మనం ఫస్ట్ స్కాల్ప్స్కి అయితే పెడితే అది రూట్స్ అనేవి మనకు బాగా శక్తిగా అయ్యి మన హెయిర్స్ అయితే బాగా వస్తాయి అన్నమాట. హెయిర్లో గ్రోత్ రావాలంటే మనకు అలా చేస్తే బాగుంటుంది. సో ఎంతమంది ట్రై చేస్తారో ఈ ఆయిల్ అయితే చూడండి. మనం ఇది ఎన్ని రోజులైనా స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చండి. ఇది మనకు గాజు బాటిల్లో పెట్టేసి మనం పెట్టేయచ్చు. ఇది ఏం కాదు, ఎన్ని రోజులైనా పెట్టేయచ్చు మనం. సో నేనైతే ఒక 7 days 8 days చేసుకుంటాను, మళ్ళీ చేసేసుకుంటాను. మనకు ప్రాబ్లం అయితే ఏం లేదు. నేను అప్పటికప్పుడైతే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా అనేసి నేను జస్ట్ 100 ml చేసుకుంటానండి. ఓకేనా. సో ఇదండి, నేనైతే ఆయిల్ పెట్టేసాను కదా, జస్ట్ 2 hours తర్వాత నేనైతే హెయిర్ వాష్ అయితే చేసేస్తాను. పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు, పెట్టుకోవాలంటే కూడా మనకు ప్రాబ్లం అయితే ఏం లేదు. నైట్లో పెట్టేసి మార్నింగ్ అయినా మనం హెయిర్ వాష్ అయితే చేసేసుకోవచ్చు, లేదంటే మనం 2 hours తర్వాత అయినా మనం హెయిర్ వాష్ అయితే చేసేయచ్చు, ప్రాబ్లం ఏమైతే లేదు. ఎలాగైనా సరే వీక్లీ 2-3 times అయితే మనకు హెయిర్కి అయితే పట్టించాలండి ఇది. ఓకేనా.